సార్ ఇంత పెద్ద క్యాంప్ని రన్ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? నమస్తే అండి. ముందందరికీ నా పేరు మేడి వెంకటేశ్వరరావు. మా ఫాదర్ పేరు మీద లాస్ట్ 5 years నుంచి నేను చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. లాస్ట్ 3 years నుంచి అంటే 23లో 24లో ఇది థర్డ్ టైము బ్లడ్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. బ్లడ్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు హైదరాబాద్ కాదు, మొత్తం వేరే జిల్లాల నుంచి కూడా, ఆంధ్ర తెలంగాణ నుంచి అందరూ. నా ఈవెంట్స్ కానీ ఏమైనా సరే రెండు రాష్ట్రాల్లో ఉంటాయి, ఒక చోట పర్మనెంట్ ఉండదండి. అట్లా లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఈ బ్లడ్ డోనర్స్కి అంటే సేవ చేసే వాళ్ళందరికీ రాజమండ్రిలో ఒక ఈవెంట్ పెట్టాను నేనండి. వాళ్ళకి సేవారత్న విశ్వ సేవారత్న అని అవార్డ్స్ ఇచ్చాను నేను. సో అట్లా నేను మా ట్రస్ట్కి సపోర్టింగ్ చాలామంది ఉన్నారన్నమాట. వాళ్ళ నుంచి నేను పుల్ చేస్తూ ఉంటా. ఏ కార్యక్రమం చేయాలన్నా నేను హైదరాబాద్లో ఉంటా, బట్ అక్కడి నుంచి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాను అన్నమాట. ఈ ట్రస్ట్ని ఎప్పుడు స్థాపించారు, ఎంతకాలం నుంచి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు? యాక్చువల్లీ 2005 నుంచి చేస్తున్నా. 2022లో రిజిస్ట్రేషన్ చేయించాను అనమాట. చేయించే ముందు నుంచే కార్యక్రమాల్లో ఉన్నా. 2022లో రిజిస్ట్రేషన్ చేయించా, అప్పటి నుంచి నడుస్తూ ఉన్నాయి అనమాట. ఇక ఎవ్రీ ఇయర్ దీంట్లో చిరంజీవి అందులో బ్లడ్ క్యాంప్ ఉంటుంది. అది కాకుండా కూడా ఇంకా ఇప్పుడు యాక్చువల్లీ గోకుల భవనం అని నేను యాక్చువల్లీ ఒక చోట నిజాంపేటలో నేను స్టే చేస్తాను అనమాట. వాళ్ళు కూడా 15 మంది వచ్చారు. అంటే రీసెంట్లీ నేను అందులో షిఫ్ట్ అయ్యాను అనమాట. అందులోంచి ఒక 15 members వచ్చారు. ఇప్పుడు ఇంకో 3 monthsలో అందులో తలసరి వాళ్ళకి కానీ ఒక 3 monthsలో మనం ఇంకో క్యాంప్ పెడతా. అక్కడ కూడా అంటే ఓన్లీ గోకుల్ భవనం అంటే ఆ అపార్ట్మెంట్ లేదా 500 ఫ్లాట్లు ఉన్నాయి. అందులో ప్రస్తుతం 120-200 వచ్చారన్నమాట. విత్ ఇన్ 3-4 monthsలో మళ్ళీ ప్యాక్ అవుతుంది. అందులో ఇంకా పెద్దగా. సో అట్లా వీళ్ళు 2 చేద్దామని ప్లాన్ చేస్తున్నాయి ఇయర్ నుంచి. ఏం చెప్తారు సార్ బ్లడ్ డొనేషన్కి సంబంధించి? ఎందుకంటే రక్తదానం అన్ని దానాల కంటే గొప్పదానం అని చెప్పేసి అంటారు. అలాంటి కార్యక్రమాన్ని ఈరోజు పూనుకున్నారు మీరు. యాక్చువల్లీ నా కాన్సెప్ట్ ఏంటంటే అన్నదానం. నేను మా ఫాదర్ పేరు మీద అనాథాశ్రమాలకి గ్రాసరీస్ ఇవ్వటం, ఫుడ్ డొనేట్ చేయటం నా కాన్సెప్ట్ అనమాట. అక్కడి నుంచి ఇప్పుడు ఇట్లు డైవర్ట్ అయ్యారన్నమాట. 2003లో బ్లడ్ కూడా ఇస్తే బాగుంటుంది, అందరిని పుల్ చేస్తే బాగుంటుందని. తర్వాత అదే కాకుండా ఈ ఇయర్ నుంచి ఎడ్యుకేషన్లో కూడా ఉన్నాం మేము. ఒక 5 పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లల్ని చదివిస్తున్నాం. వేరే సంస్థల నుంచి నేనే మా ట్రస్ట్ నుంచే చదివిస్తున్నాను. అట్లా కాకుండా చలివేంద్రాలు ఉంటాయి మనకి. స్పోర్ట్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. క్రికెట్ టోర్నమెంట్లు పెడుతుంటాం మా ట్రస్ట్ నుంచి అండి. ఆల్రెడీ 2 టోర్నమెంట్లు పెట్టాం. ఇప్పుడు 1 or 2 monthsలో పిఠాపురంలో ప్లాన్ చేస్తున్నాం టోర్నమెంట్. మెడిసిబే ట్రస్ట్ నుంచి లోకల్ వాళ్ళు ఒక 4 టీంలు చేస్తారు. అట్లా గ్రాసరీస్ కానీ ఏమున్నా ఎవరు అడిగితే నేనున్నాను అంటే ఎవరు అడిగినా మేము కంపల్సరీ సపోర్ట్ అంటే మా లెవెల్ బెస్ట్ మేము చేస్తాం. మాకు మెంబర్స్ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, ప్రతి చోట ఉంటారు అన్నమాట. వాళ్ళు మూవ్ అవుతూ ఉంటారు. సో అదే థ్యాంక్ యూ సో మచ్ అండి.